ఒక అడవిలో ఒక ముసలి పులి నివసించేది. అది ఇంతకు ముందులా జంతువులను వేటాడలేకపోతుంది. ఆహారం దొరకడం కష్టంగా మారింది. పులి అనుకుంది, నేను నా శక్తిని కోల్పోయాను. నా బలం మరియు నా యవ్వనం యొక్క వేగం కోల్పోయాను. నాకు ఏదైనా ఉపాయం దొరికితే తప్ప నేను జీవించడం సాధ్యం కాదు. చాలాసేపు ఆలోచించిన తర్వాత పులికి ఒక ఆలోచన వచ్చింది. అది అదే పనిగా, నేను చాలా ముసలివాడిని. నేను శాఖాహారిగా మారాను, నేను సన్యాసిని అయ్యాను. నేను జంతువులను వేటాడను మొదలైనవి చెప్పడం ప్రారంభించాడు. ఈ మాటలు వెంటనే అడవిలో వ్యాపించాయి. పులి సాధువుగా మారిందని భావించి కొన్ని అమాయక జంతువులు పులికి గౌరవం ఇవ్వడానికి వచ్చాయి. జంతువులు తన గుహ వద్దకు వచ్చినప్పుడు పులి వాటిపై దూకి ఆహారంగా చేసుకుంది. ఈ మాటలు నక్క చెవిలో పడ్డాయి. నక్క, పులి సాధువు కాగలదా అని ఆలోచించడం ప్రారంభించింది. దానికి సత్యాన్ని కనుగొనాలని ఆసక్తి కలిగింది. నక్క దొంగతనంగా పులి గుహను సమీపించింది. అది జంతువుల యొక్క పాదముద్రలను సూక్ష్మంగా మరియు జాగ్రత్తగా పరిశీలించింది. అది అన్ని పాద ముద్రలు గుహ వైపు వెళుతున్నట్టు కనుగొన్నాడు, కాని గుహ నుండి పాద ముద్రలు తిరిగి రాలేదు. దానితో నక్కకు అర్థమై అడవి అంతటా పులి ఒక మోసగాడు. గుహలోకి వెళ్లవద్దు అని ప్రకటించాడు. పులి ఆకలితో చనిపోవలసి వచ్చింది.